కాన్ఫిడెన్స్ గా ఒక్కళ్ళు చెప్పండి, కాన్ఫిడెంట్ గా చెప్పమ్మా నువ్వు. దాని యూజ్ ఏంటమ్మా? సీడ్ బౌల్స్ ఏమవుతాయి, ఎలాగా? He has been very and this activity in NCC clap. 3 clap. Okay, once more. ఆంధ్ర బెటాలియన్ లో నేను ఎన్సీసీ కెడెట్ గా చేస్తున్నాను. ఇప్పుడు నేను సి సర్టిఫికేట్ చేస్తున్నాను. ఈ రోజు మేము మా క్యాంప్ లో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ చేసాం. మట్టి పేడతో సీడ్స్ తయారు చేసాం. వాటి మధ్యన విత్తనాలు పెట్టి వీటిని ఎండబెట్టి వీటిని తీసుకొని వెళ్ళి మౌంటైన్స్ లో వేస్తారు. ఇది వేయడం వల్ల ఏంటంటే కొత్త చెట్లు పుట్టి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. Area more greener and cleaner for all of you. For your future, he is giving his present. Okay, so you must thank him from your heart. That's why we are helping. That he is doing lot of good work for our society. Okay, thank you sir. Thank you so much for your kind work. Yeah. I'm studying second BCom, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పూర్ణగిరి ఎస్కోట. నేను దామోదర సంజీవ్ లా యూనివర్సిటీకి ఎన్సిసి ట్రైనింగ్ అది క్యాంప్ వచ్చాము. గ్రీన్ క్లైమేట్ టీమ్ వచ్చారు. అది ఈ పేడతో సీడ్ బాల్ చేసాము. అందులో అది స్వీట్ బాల్ విత్తనాల్స్ అన్ని పెట్టి స్వీట్ బాల్స్ అన్ని తయారు చేసాము. ఆక్సిజన్ అదే కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి, ఆక్సిజన్ పెంచాలి. కొండ మీద అనేది అది స్వీట్ బాల్స్ అనేవి వేస్తే ఆక్సిజన్ అనేది పెరుగుతుంది. Today we have collected here with the team of Green Climate Team and our 13th Andhra NCC Battalion in our annual training camp. We have conducted the first day with first activity to make seed balls. The seed balls are made with the help of cow dung and clay mitti, and with the help of that we are making seed balls to do the plantation drive for our society to make our city more cleaner and greener. And this all is happening because of great work by our Ratnam Garu and the team of Green Climate Team, and we are thankful to him to giving this opportunity to our NCC cadets who are from various parts of our Visakhapatnam, Anakapalli and Vizianagaram, and it's a great activity for their learning and to do better for the society. Thank you sir. Jai Hind. Hi everyone, I'm Diveshri from St. John School. I'm one of the cadet of 13th Andhra Battalion. I'm very excited to say that today we prepared Seed seed ball. balls around 1500. This opportunity given by Lieutenant Colonel Neeraj Kumar sir for Green People and Climate Team. I'm thankful to 13th Andhra Battalion to given this wonderful opportunity. Thank you. జీవల్ని కాపాడుకుందాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, వాటర్ ని సేవ్ చేయండి, మొక్కల్ని నాటండి, మొక్కలకి వాటర్ వేయండి.
అన్ని మనమే కాపాడుకోవాలి. ఫ్యూచర్ ని కూడా మనమే కాపాడాలి. ఫ్యూచర్ కి చాలా ఉపయోగపడుతుంది. అడవుల్ని నాశనం చేయకుండా అందరూ మొక్కలు వేయండి. ఇప్పుడు మనం వేస్తేనే భవిష్యత్తు జనరేషన్ కూడా అందరికీ యూజ్ అవుతాయి. నదులను కూడా ఎవరు పాడు చేయకుండా, ప్లాస్టిక్ ఎక్కువ ఉపయోగించకుండా, కెమికల్స్ లేని ఫుడ్ తినడానికి ట్రై చేయండి. అందరూ మంచిగా మొక్కలు నాటండి. మనమే కాపాడుకోవాలి. పర్యావరణం కాపాడుకుందాం, చెట్లు నాటుదాం, మొక్కలకి నీళ్లు వేద్దాం, రోజు కలుషితం అవ్వకుండా చూసుకుందాం, నదుల్ని చూసుకుందాం, సముద్రాలను కలుషితం అవ్వకుండా చూసుకుందాం, ప్రజల్ని చూసుకుందాం. మంచి భవిష్యత్తుకి కావలసిన మంచి మొక్కలు నాటుదాం. పక్షుల్ని గూళ్ళు ఉండేలా చెట్లు నరకకుండా చూసుకుందాం. పర్యావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రోజు మొక్కలకు నీళ్లు వేస్తూ. ఈ రోజు మాకు ఒక యాక్టివిటీ జరిగింది. సీడ్ బాల్స్ చేసాము. వాటి వల్ల మనకి యూజ్ ఏంటంటే మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి, నదుల్ని కూడా కాపాడుకోవాలి, మొక్కల్ని నాటాలి, వాటికి రోజు వాటరింగ్ చేసి చెట్లు అయినంత వరకు బాగా పెంచాలి. ఎందుకంటే మనకి ఆక్సిజన్ వస్తుంది. నెక్స్ట్ పక్షులకు కూడా గూళ్ళు పెట్టుకోవడానికి ల్యాండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం కెమికల్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. నదుల్లోని వాటిల్లోని ఎక్కువ చెత్త వేయకుండా ఉంచాలి. థ్యాంక్స్. ఆడుకుంటూ మొక్కల్ని అన్నిటిని నాటుకుంటూ మంచిగా చూసుకుని, మొక్కల్ని నరకకుండా చెట్లు అయ్యేలా ఉంచి, వాటి మీద పక్షులు గూడు కట్టుకుని పక్షులు నివసించేలా వాటిని ఇంకా మనం పెంచేలా చూసుకోవాలి. తర్వాత నదుల్ని అవన్నీ కలుషితం చేయకుండా ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేస్తూ ప్రకృతి నుంచి వచ్చిన ప్రతిదాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కెమికల్స్ ని ఎక్కువ యూజ్ చేయకుండా మంచిగా ప్రకృతి ఇచ్చిన అన్నిటిని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే. నేను అసోసియేషన్ ఆఫ్ పీపుల్ పవర్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఎన్సిసి క్యాంప్ లో ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఆధ్వర్యంలో. అలాగే రత్నం గారు పిల్లలకి ఏ విధంగా మన క్లైమేట్ ని కాపాడుకోవాలి, అలాగే మన సాయిల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే పొల్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, దానివల్ల తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి, అలాగే వాటర్ పొల్యూషన్ గురించి కూడా చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా దగ్గర ఒక 600 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పిల్లలకి అవగాహన కార్యక్రమం, అలాగే సేనోటు ప్లాస్టిక్ ఇలాంటి ప్లకార్డ్స్ పెట్టి వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలను మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జీడీసీ ఎస్కోట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నేను ఇక్కడ 13 బెటాలియన్ ఎన్సిసి క్యాంప్ కి వచ్చాను. ఈ రోజు మాకు బయట నుంచి అసోసియేషన్ ఆఫ్ పవర్ పీపుల్ అనే ఒక సంస్థ నుంచి ప్లాంటేషన్ కోసం ప్లాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఒక సార్ వచ్చారు. ఆ సార్ వచ్చి మాకు కొన్ని సీడ్స్ ఇచ్చి అవి ఏ సీడ్స్ అవి ఏ మొక్కలని చెప్పడం జరిగింది. వాటితో పాటు విత్తనాలు అనేవి మామూలుగా తినేసి బయట పడేస్తుంటారు. అలా వేస్ట్ అవ్వకుండా మాకు ఆ విత్తనాలని, ఆ సీడ్స్ ని ఆరబెట్టాక అవి మిగిలిపోయిన తర్వాత అవి తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అవి వేస్ట్ కాకుండా మేము పేడ మట్టి కలిపిన మట్టితో పిడికలు చేసి వాటిలో విత్తనాలను పెట్టి మేము అవి ఒక బౌల్స్ లా తయారు చేసాము. ఆ బౌల్స్ అనేవి మౌంటైన్స్ దగ్గర వేస్తే మొక్కలు అనేవి చెట్లు అవుతాయి. ఈరోజు 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ నేతృత్వంలో ఎన్సిసి విద్యార్థులకు సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో ఒక సీడ్ బాక్స్ క్యాంపెయిన్ తయారు చేయడం జరిగింది. ఈ సీడ్ బాక్స్ కార్యక్రమంలో ఎన్సిసి క్యాడెట్లు ఆవు పేడ, మట్టి, కొంచెం బూడిద కలిపిన దాంతో
దాదాపుగా 16 రకాల విత్తనాలతో సీడ్ బాక్స్ తయారు చేశారు. ప్రధానంగా సీతాఫలం, నేరేడు, ఈత, అలాగే మన చింత, అడవి బాదం, ఇలా చాలా రకాల విత్తనాలు వినియోగించి సీడ్ బాక్స్ చేస్తారు. ఈ సీడ్ బాక్స్ వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్సిసి అంటే ఒక్క ఎన్సిసి కార్యక్రమాలే కాకుండా పర్యావరణ కార్యక్రమాలు, అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేయడంలో వీళ్ళు ముందు అడుగేయటం అది చాలా ఆనందదాయకం. ప్రధానంగా ఎన్సిసి ట్రైనింగ్ లో ఒక నేవల్, ఆర్మీ ఇట్లాంటి వాటికి సంబంధించిన సెక్షనే కాకుండా ఏదైతే ఈ సీడ్ బాక్స్ చేయడం, పర్యావరణంతో ప్రేమ అనేది ఉండేలా చేయడం, ఇవన్నీ చేస్తున్నారో ఇది చాలా ఆనందదాయకమైంది. ఇట్లా మరింతగా పర్యావరణం కోసం ప్రతి సంస్థ కృషి చేయాలని మేమైతే కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి ఎన్సిసి 13వ బెటాలియన్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో అందరూ మాట్లాడటం జరిగింది. ప్రధానంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన అధికారి వీళ్ళందరికీ కూడా ఎట్లా కార్యక్రమాలు చేయాలి, పర్యావరణ పరిరక్షణ ఏం చేయాలి, పర్యావరణ హితంగా జీవించడం వల్ల లాభం ఏంటి, మన సముద్రాలను కాపాడుకోవాలి, మన అడవులను కాపాడుకోవాలని అందరికీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్సిసి క్యాడెట్స్ కూడా చాలా బాగా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా పర్యావరణం మీద అవగాహన కలిగి ఇంకా ముందుకు అడుగేయడానికి గ్రీన్ క్లైమేట్ టీం తమ వంతుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.